చెప్పినట్టు ఆ రోజు జరిగింది అగ్ని ప్రమాదం కాదు. జై గుండెల్లో రాజుకున్న అవమానం. అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిద చేసింది. ఒక కళాకారుడిగా కాదు, ఒక అన్నగా కాదు, కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు. తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరంపూర్కి తీసుకొచ్చింది. నేను చెప్పేది విను, ముజే చూడదు. ఏంట్రా వదిలేది? మిశ్రాబాయిని కాదని సొంతంగా దండాలు మొదలు పెడతారా? ఈ భైరంపూర్ లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా? ఏంట్రా అది? గుర్తింపు ఎవరికి రాకూడదంటాడేంటి? అదెవడబ్బా సొత్తు కాదు. ఎవడి గుండెల్లో దమ్ముంటే వాడితే. ఆ రోజు మేం చూసింది 10 ఏళ్ల పిల్లాన్ని కాదు, 10 తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. సీ మాఫియా, కోల్ మైనింగ్, సెటిల్మెంట్స్, ఇలా ఒకటి కాదు, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో రావణ్ గుర్తింపును తెచ్చుకుంటూ ఎదిగే క్రమంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు. వాళ్లలో ముఖ్యంగా మిశ్రా, వాడి తమ్ముడు తివారీ. రావణ్ణి నేరుగా ఎదిరించలేక ఆ ఏరియాని శాసిస్తున్న లోకల్ ఎంపీ సర్కార్ సహాయం తీసుకున్నారు. దాంతో ఒకరోజు ఆ రావణ్ గారికి 2 ఆప్షన్స్ అని చెప్పు. 1, మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఈ ఏరియా వదిలి పారిపోమ్మను, లేదా మా కాళ్ళ కింద బతకమను. మీరైనా మాకు 2 ఆప్షన్లు ఇచ్చారు, కానీ మా రావణ్ మీకు 1 ఆప్షన్ ఇవ్వలేదు, చచ్చిపోవడం తప్ప. సర్కార్, 5 ఏళ్లకు ఒక్కసారి చెవిడ్ ఫండ్ కావాలా, లేదా జీవితాంతం నీ తోడుండే ఈ రావణ అండ కావాలా? ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే రావణ్ కి సర్కార్ కి ఉన్న రిలేషన్ ఎక్స్పైర్ అయ్యే రోజు సమసమాజ్ పార్టీ లీడర్ ధనుంజయ్ రూపంలో వచ్చింది. అర్థమైంది కదా? మీకు ఓకే అంటే ఎంపీ సీట్ ఇవ్వడమే కాదు, సెంట్రల్ కేబినెట్ లో మినిస్టర్ వచ్చేలా నేను చూసుకుంటాను. మా రావణ్ కి సర్కార్ కి ఉన్న అండర్స్టాండింగ్ తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇదంతా అడుగుతున్నారు? ఎంతైనా పదవిలో మనవాళ్లు ఉండడం వేరు, మనమే ఉండడం వేరు. గుర్తింపెప్పుడు గెలిచిన వాడికి ఉంటుంది, గెలిపించిన వాడికి కాదు. ఆలోచించుకోండి. हे रावण, कैसा है? कूल कूल. ధనుంజయ్ ఎందుకు వచ్చాడు? మీకు ఆపోజిట్ గా ఎంపీ టికెట్ ఆఫర్ చేయడానికి వచ్చాడు. పోస్టర్ మీద ఉన్నవాడికి పోస్టర్ అతికిచ్చేవాడికి తేడా తెలీదు డాడి వాడికి. మనం పనులకి వాడుకున్న వాడిని వాళ్ళు పార్లమెంట్కి పంపించారు. ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు రావణ్. ఎందుకు డాడ్ అంత సీరియస్ గా తీసుకుంటున్నావు? జస్ట్ ఇమాజిన్ రావణ్ ని, పాలిటిక్స్ మాట ని పాజ్ లేకుండా చెప్పాడు. దేవా దేవా చెప్పేది నీకే, కూర్చో. దేవా ఫిర్ సే బోల్. రావణ్ నా కొడుకు నారికో
నాలుగుతో సరిపెట్టా, లేకపోతే ఈ కత్తికి పడుండేది. తీసుకోబా. నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం మర్చిపోతున్నా. నేను కాబోయే ఎంపీ అని గుర్తుపెట్టుకో. రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు. అన్న చావుతో రగిలిపోతున్న తివారీ సర్కార్ని కలిశాడు. మా కోట మీద అటాక్ చేశాడు. రావణ్ లేకపోతే అతని కుడి భుజం అయిన తపన్ని చంపేశాడు. ఊరంతా వెతికాం మహారాజ్. ఆ తివారీగాడు ఎక్కడ దొరకలేదు. కాకా, దీనికి కారణమైన ఏ ఒక్కడు బతకూడదు. వాళ్ళు చనిపోవడం కారణం మహన్నయ్య కాదురా. నువ్వే. నువ్వు చేసిన పాపాలే మహన్నయ్యకి తగిలే. నీకు తిరగడం వల్ల చనిపోయాడు. బైరాంపూర్ వాసియో, వాడు రాక్షసుడని తెలియక ఇంతకాలం వాడిని పక్కన పెట్టుకుని తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను. అటువంటి వాణ్ణి పార్లమెంట్ కి పంపించి మీరు తప్పు చేస్తారా? ఇదే ధైర్యంతో ఓట్లు అడగడానికి వస్తే వాణ్ణి తిప్పి కొట్టండి. రాష్ట్రంలో మన పార్టీ రూలింగ్ లో ఉంది. చెయ్యి కాదు కదా కన్నెత్తి చూసినా వాడు జీవితాంతం జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను. బైరంపూర్ కా బాయ్ और బహనో, మీరంతా చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రావణ్ మహారాజ్ ఈ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి ఎంపీగా వెళ్ళబోతున్నారు. ఆడవాళ్ళకి తలో వేయిస్తాం, మగవాళ్ళకి వాళ్ళు తాగినంత పోయిస్తాం. కాకా, అడుక్కోద్దు. వెయ్యాలి, లేకపోతే చంపేస్తా. ఎందుకు వేయాలా నీకు ఓటు? ఎందుకు వేయాలి? మా జీవితాన్ని నాశనం చేసినందుక? ఈ ఊరిని వల్లకాడు చేసినందుక? చూడరా, అటు చూడు. ఒక్కగానొక్క కొడుకు వాడు ప్రేమించిన పోలీసు ఉద్యోగంలోంచి తీసేయించి వాడి జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రావణ్, నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతోందా? ఇలా భయపెడితేనో బెదిరిస్తేనో ఓట్లు పడవు. జనాన్ని మెప్పించాలి, బతిమాలాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి. నా వల్ల కాదు కాకా. రావణ్, సింహం కూడా తన దాహం తీరాలి అంటే తలంచే నీళ్లు తాగుతుంది. నీ గుర్తింపు అనే దాహం తీరాలి అంటే జనాల ముందు తలంచక తప్పదు. పైగా ఇప్పటి పరిస్థితులు ఇదివరకులా లేవు. రూలింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళని రిగ్గింగ్ కూడా చేయలేం. ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం ఉన్న రావణ్ నా మాటతో ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో లవుడి పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోకిచ్చిన యాడ్ రావణ్ దృష్టిలో పడింది. ఒకరి కోసం హైదరాబాద్ వస్తే మీరిద్దరు కనిపించారు. మీ ఇద్దరి వీక్నెస్లు తెలుసుకుని ప్రియని, డబ్బుని తీసుకొచ్చేశాడు. దిగండి.
దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత ఆసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు చెమటలు పట్టునో, ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికిపోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మా సోదరులు అవహేళన చేయుటయా? ఇప్పుడే మా కథాతండము చే వీరిసి ఇరస్సును 1000 వ్రక్కలు గావించరా. ఎలా ఉందిరా నా నటన? ఏంటిది నటన? కింద బట్టలన్నీ ఊడిపోయాయి. ఎలా ఉన్నావు అన్నయ్య? ఎలా ఉన్నావేంట్రా? పద్ధతిగా పెరిగితే నీలా ఉంటారు, గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు, కసిగా పెరిగితే జైలాగుంటారు. ఒక్క సెల్ఫీ జై. కాకా అమ్మ నా డబ్బు. ఏంటన్నయ్యా ఇదంతా? మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు? అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? మీరు మంచి నటులు కదా, మీ చేత వేషం వేయిద్దామని. ఓహోహోహో, అదా మ్యాటరు. అయినా ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఫ్లాష్ మాబ్లు, నెట్ఫ్లిక్స్ అన్ని బోలెడంత ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి. జై, నాటకాలు ఎవరు చూస్తారంటావు? ఏయ్, మీరు వెయ్యాల్సింది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు, ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం. చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని. బాగా చదువుకున్నాడు కదా. నువ్వు రావణ్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళాలి. నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి గెలిపించాలి. చీ కొట్టిన జనంతో జై కొట్టించాలా? అదెలా జరుగుతుంది? జరగాలి. నీ ప్రేమ నీకు దక్కాలంటే జరిగి తీరాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగినోడివి. సొంత అన్నయ్య అడిగితే ఆ మాత్రం చేయలేవరా? ఆడు చేస్తానులే జై, నేను ఒప్పిస్తాను. నేను మాత్రం ఈ ఇంట్లో ఉండి నీకు సేవలు చేసుకుంటాను అన్నమాట. మంది మొత్తాన్ని చూసుకుంటా. నటుడు. థ్యాంక్స్ జై. హలో నటరాజా, నీకు కూడా వేషం ఉంది. ఏదో 4 మాయమాటలు చెప్పి బతికేవాడిని, నాకేం తెలుసు సార్. అవే మాయమాటలు చెప్పి రావణ్ ఇష్టపడుతున్న తపంచెల్లి సిమ్రన్ను పడేయాలి. తపంచెల్లి? బాబోయ్, ఆ రివెంజ్ రానియా? అవును, నువ్వు రావణ్లా సిమ్రన్కు దగ్గరవ్వాలి. పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి. మా రావణ్ణి పెళ్లి చేసుకునేలా చెయ్యాలి. అంటే గోల్ నేను కొడితే కప్పు చేస్తారా? అయినా ఒకే పోలికలున్న ఇద్దరు ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతామండి? ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో. ఆహా, అయితే రోజు అప్ అండ్ డౌన్ ట్రిపుల్ వేయాలా నేను? ఇదంతా కరెక్ట్ కాదు. నేను చేయం. వద్దు, నేను చేయొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అమ్మో, నేనెప్పుడో రెడీ. రే లవుడు, ఈ భౌతికాయాన్ని ఎక్కడో చూసినట్టుందే. నచ్చిందిరా దోమ. అరే మామయ్య, అల్లుళ్ళు. అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్లా పైకి వెళ్ళావు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యావా? నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు, వాడే తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడెవడో 4 డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడి మీద డబ్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా. అంతే, ఎవడు చూడకూడదో వాడే చూశాడు, ఇక్కడికి పట్టుకొచ్చాడు. అల్లుడు ఒకటే నచ్చింది దోమ. చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకున్నాడనమాట. అవునల్లుడు. 24 గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య. కాదల్లుడు, మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి. పోన్లే,